హాయ్ అండి. పెద్దవాళ్ళది నెక్ చిన్న ఉన్నప్పుడు 38 సైజు ఉంది. ఇది తను మార్క్ పెట్టింది. ఎలా పెట్టిందో ఒక్కసారి చెక్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ పెట్టింది. హైట్ కరెక్టే ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఇక్కడ కుట్టుకు కరెక్టే పెట్టిను. సెకండ్ పాయింట్ వచ్చేసరికి చుట్టుకొలత. నువ్వు టేపు అది ఏం వాడకి ఇంకా చూడు. ఇలా సెకండ్ పాయింట్ దీన్ని ఇలా ఖర్చుకు ఇక్కడ 1 ఇంచ్ వదిలి ఖర్చు ప్లస్ కుట్టుకు వదిలేసినావు కరెక్ట్గా. ప్లస్ ఇట్లనే వీపుది 3వ పాయింట్ వీపు నుంచి నెక్ కొలిసినావు. 4th పాయింట్ కింది నుంచి ఈ పక్క బ్యాక్ పట్టుకొని ఇది కొలిసినావు. కుట్టుకు వదిలేసి ఇక చూడు, ఇవి ఇంకెక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అంటే నీకు 2 చేతులు బరాబర్ లేవా, మరి ఎందుకు అట్లా అయిందో చూడాలి. అట్లా కూడా లేవు, వాళ్ళది ఎక్కువ తక్కువ ఉంది ఇక కదా. అంటే ఈడికి వస్తుంది నీకు ఇప్పుడు నెక్. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏ హ్యాండ్ పట్టుకోవాలని మనం ఆలోచించడు. నెక్ చూడాలి, ఇట్లా చూడాలి సంఖ భాగము కరెక్ట్గా. ఈ సంఖ భాగం అనేది మనం కొలుసుకోవాలి కరెక్ట్ వచ్చేదాకా. మనకు ఎంత వచ్చింది? 8.5. ఇప్పుడు ఇది 8.5 రావాలి. ఇది పెడితే 8.5 వస్తుంది. మళ్ళీ ఈడికి ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 18 9 వస్తుంది. నీకు ఎట్లా వచ్చింది 8? చూసి ఉక్స్ పట్టి నుంచి పెట్టినావు. ఉక్స్ పట్టి నుంచి ఈడికి పెడితే 8 వచ్చింది. 8.5 వచ్చింది నాకు. నీకు 8 వచ్చింది అన్నావు కదా. సరే, అయితే నేనేం చేసిన అంటే ఒక్కసారి పాయింట్ ఆలోచించండి. వెనక డీప్ నెక్ లేదు చంక వరకే ఉందన్నప్పుడు మీరు ఇక్కడనే చెస్ట్ పాయింట్ కొలుసుకోండి. కొన్ని వీటితోటి కూడా చేంజ్ అవుతుంది. వెనక భాగం ముందు భాగం టైట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా కొలుసుకుంటే మనకి ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇక చూడు 9 18 వచ్చింది అంటే ఇది 9 పెట్టుకోవాలి నువ్వు. ఈ 9కి ఈ 8.5కి కరెక్ట్ వచ్చింది కాబట్టి మనం ఈ లైన్ కాకుండా ఇగో ఈ లైన్ సెట్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా చంక రౌండ్ కూడా కరెక్ట్ వచ్చేసింది. ఇది 1.5 పెట్టేసి కరువు స్కేల్తో డ్రా చేయండి. ఇది 2 ఇంచెస్, ఇది 3.5, మొత్తం 5.5 ఇంచెస్ వస్తుంది. అంటే వాళ్ళంట కొంచెం ఫీట్ అనేది లావు దొడుగుతారంట, ఇలానే పెట్టమన్నారు. మిగతాదంతా కరెక్టే పెట్టిను. ఈ 2 పాయింట్ల దగ్గర నీకు మిస్ అయింది కదా. నెక్స్ట్ అది కూడా పెట్టేసేయాలి. ఓకే, మీకు కూడా నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ముందు బాగా క్రాస్